హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కట్టుకున్న మా కొత్త ఇల్లు మీకు చూపించబోతున్నాను. అదే ఇది యలమంచిలి పోలమ్మ నిలయం. అంటే ఏంటో తెలుసా? ఈవిడ మా దేవత అన్నమాట. అంటే మా అమ్మని కన్నా మా అమ్మమ్మ నాకు ఇచ్చిన ఈ స్థలంలో నేను కట్టుకున్న ఒక చిన్న ఇల్లు అన్నమాట. సో ఈ ఇల్లు ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూడండి. నేను నా సంవత్సరం నేను బాగా కట్టుకున్నానో లేదో మీరే చెప్పండి. మీకు ఇల్లు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇకపోతే ఇది ముఖద్వారం. నాకు మాత్రం మా శివయ్యే తోడుంటాడు నాకు ఎప్పుడు. నేనే పని చేసినా నాకు ఆయనే తోడుంటాడు. అలాగే ఈ కాలం చదువుతున్న టైమింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇవి అనేది ఏదో లైట్గా అంత మన ఓన్ డిజైన్, మన ప్లాన్ అంతా. వాళ్ళే సెంటర్లో ఉన్న ఆవిడ మా అమ్మమ్మ, మా అమ్మ నాన్న, మా పిల్లలు అన్నమాట. జూమర్ లైట్ ఇవి కాస్ట్ అండి. ఈ రోజుల్లో మెటీరియల్ కొనాలంటే చాలా కష్టం. ఆ మధ్య వీడియోలు అన్నీ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ ఇల్లు సుమారు ఒక సంవత్సరం వరకు ఈ ఇంటి కోసం నేను కష్టపడ్డాను అనమాట. ఇది మా బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కబోర్డ్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి మా యందు దయతలచిన మా గృహంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి. బెడ్రూమ్లో కంప్యూటర్ యూనిట్ కబోర్డ్స్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా. ఇకపోతే ఇది మా శివయ్య నిలయం. ఇదిగో మా శివయ్య, మా కుటుంబం అందరూ ఇందులో ఉంటారన్నమాట. కొత్త ఇంట్లో మా మిస్సెస్ గారు తలకాయ పులుసు వండుతున్నారు. ఫస్ట్ వంటలు అయిపోయి అనుకోండి. ఇది మా కిచెన్ అనమాట. ఏదో చిన్న కిచెన్.
ఉండేది మేమిద్దరమే కాబట్టి ఈ చిన్న కిచెన్ అయితే సరిపోతుందని అలా చిన్నది కట్టించాను అనమాట. ఈ వీడియో తీస్తున్నానే కానీ తలకాయ పులుసు ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను. ఇకపోతే పెరట్లో స్థలం అనమాట ఇది. మళ్ళీ ఈశాన్యాన్ని కలిసి ఇచ్చిందనమాట. ఇక బాత్రూమ్ మాత్రం విశాలంగా కట్టించానండి. ఎందుకంటే అందులో ఎక్కువసేపు నివసించాను అందుకని. ఇది ఇలా పార్వతీ పరమేశ్వరులు నా వెంట ఎప్పుడు నిత్యం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్తాం అన్నమాట. డోర్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మెట్లు ల్యాండింగ్ కూడా అట్లకి వుడ్ వేయించాను అన్నమాట. చూడండి ఇది ఎంట్రన్స్. ఇది పైన కూడా సేమ్ కిందనున్నలాగా కట్టాను. కాకపోతే పైకి మరి ఇంకేం బడ్జెట్ అంతగా పెట్టలేదు. బడ్జెట్ దీని మీద దీనికి కబోర్డ్ ఏం చేయించలేదు, పెయింటింగ్ ఏమీ ఛాన్స్ లేదు. సో ఇది ఎప్పటికైనా మళ్ళీ అంటే చేయించుకొచ్చేది అనే ఉద్దేశంతో ఖాళీగా ఉంచాను అన్నమాట దీన్ని. సో మీకు మేడ మీద అయితే కిందన ఒక బెడ్రూమ్ వచ్చింది, అలాగే ఒక కిచెన్ వచ్చింది కదా. ఈ పైన ఏం చేశానంటే 2 బెడ్రూమ్లు వచ్చాయి అన్నమాట. కిచెన్ ఉన్న ప్లేస్లో కూడా దానికి బెడ్రూమ్ చేయించాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద ఇక్కడ కిచెన్ ఉన్న ప్లేస్లో కిందన దేవుడి గది అయితే వచ్చింది. దేవుడి గది పెట్టా. కిచెను ఇప్పుడు పైన కిచెన్ వచ్చింది అనమాట. అదే ప్లేస్లో కిచెన్ వచ్చింది. ఈ పక్కనే దేవుడి స్థలం పెట్టుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇది కూడా చాలా చిన్నగా వచ్చింది.
సో ఫ్రెండ్స్, ఇదైతే మా సెకండ్ బెడ్రూమ్. ప్రతి బాత్రూమ్ పైన మనకి స్టోరేజ్ మాత్రం ఉంచేసాను అన్నమాట. పైన టెర్రస్ అన్నమాట. ఇది టెర్రస్లో ఇది ఇంకొక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏముంటుంది? పాటలు, పూల మొక్కలు, సో ఇది ఫ్రెండ్స్ మా రెండు ఇల్లులు. ఇదైతే మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ రెండు ఇల్లు కట్టడానికి బడ్జెట్ ఎంత అయిందో తెలుసా? చాలా సింపుల్ అండి, ఎంతో కాదు. మీరు దీన్ని కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఇది టోటల్ మా హౌస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.